ఈ పేషెంట్ కౌన్సిల్ అయిన తర్వాత వీళ్ళకి ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అది హాస్పిటల్లోనే ముందే చేయడం జరుగుతుంది, ఆపరేషన్ ముందే. అండ్ జనరల్లీ పేషెంట్స్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ వచ్చి అడ్మిట్ అవుతారు. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏముంటుందంటే రాత్రి 12 o'clock వరకు ఆన్ ద ప్రిసీడింగ్ డే ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు, కానీ 12 నుంచి ఫాస్టింగ్ ఉండాలి. నార్మల్లీ అరౌండ్ 7 o'clock అలాగ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతారు ఎంటీ స్టమక్ మీద. సో వీళ్ళ కన్సెంటింగ్ అదంతా అయిపోయిన తర్వాత సర్జరీకి తీసుకెళ్తారు. స్పైనల్ అనస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. సర్జికల్ ప్రొసీజర్ లోపల క్లోజర్, డ్రెస్సింగ్ అన్ని కలిపి 1.5 to 2 hours టైం పడుతుంది. ఇది అయిపోయినాక హాస్పిటల్ వీళ్ళని సర్జికల్ ఐసీయూలోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పెయిన్ మేనేజ్మెంట్కి అడక్టర్ కెనాల్ బ్లాక్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత 3-4 hours స్పైనల్ రికవర్ అయినాక వీళ్ళని కూర్చోబెట్టడం, నడిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో 90% పేషెంట్స్ విత్ ఇన్ 3-4 hours నడవడము, బాత్రూమ్కి వెళ్ళడం అవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. వన్స్ దే ఆర్ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్, ఆ 3-4 hours తర్వాత రూమ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందులాగా ఐసీయూలో పెట్టడం అనేది లేదు. సింగిల్ నీ రీప్లేస్మెంట్ అయితే వాళ్ళకి అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇలాంటి రిక్వైర్మెంట్ కూడా ఉండట్లేదు. నెక్స్ట్ డే కనుక బాగున్నారు అంటే అరౌండ్ 60% ఆఫ్ మా పేషెంట్స్ సెకండ్ డే వెళ్ళిపోతారు. అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ కొంతమంది 30-40% మోర్ సెన్సిటివ్ పేషెంట్స్, మోర్ అప్రిహెన్సివ్ పేషెంట్స్ వాళ్ళు సెకండ్ డే ఇంటికి వెళ్తారు. ఈ ఫిజియోథెరపీ అనేది వీళ్ళకి ఇంటికి కూడా కంటిన్యూ అవుతుంది. అబౌట్ 1 month వరకు మనం ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తాము. 2 weeks వరకు వీళ్ళకి పెయిన్ మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది, స్టాకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 weeksకి సూచర్స్ అనేవి తీయడం జరుగుతుంది. దట్స్ ద స్టాండర్డ్ ప్రొసీజర్.